చేస్తావు, దాని కంటెంట్ ఎలా ఉంటుంది, ఫామ్ ఎలా ఉంటుంది అనేది రేపు కీలకం కాబోతుంది. బట్ ద ఐడియా ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ గుడ్. యూనివర్సిటీలే కాదు సార్, రేవంత్ రెడ్డి కూడా మీ పేరు ప్రస్తావించారు నిన్న. సీఎం రేవంత్ రెడ్డి, మీరు అబ్జర్వ్ చేశారో లేదు, మీ నోటీస్కి వచ్చిందో లేదో, ఇది అడ్వైజరీ కౌన్సిల్కి సంబంధించి గతంలో కేంద్రంలో ఉన్న జాతీయ అడ్వైజరీ కౌన్సిల్ తరహాలో రాష్ట్రంలోనూ రాష్ట్ర అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటవుతుంది. దీనికి చైర్మన్గా సీఎం ఉంటారు, సభ్యులుగా ప్రొఫెసర్ హరగోపాల్ అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి విద్యావేత్తలు ఉంటారు. ఒక పత్రికలో వచ్చిన వార్త సార్, జస్ట్ ఇప్పుడే నోటీస్ చేశాను, ఇది మీరు చూసారో లేదో. అంటే గతంలో మీరు మండలిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు. చాలా సందర్భాల్లో ఆయన అన్న మాట ఏంటంటే మీలాంటి విద్యావేత్తల దగ్గర చాలా నేర్చుకున్నానని ఆయన చెప్పారు. సో ఈ అడ్వైజరీ కౌన్సిల్ ఎంతవరకు అవసరం అంటే ఏం చెప్తారు సార్? అంటే నేను ఉదయాన్నే ఇక్కడికి వచ్చే వరకు అసలు పేపర్లు కూడా రావు నాకు ఇంటికి, అందువల్ల చదివే అవకాశం కూడా లేదు, నాకే సమాచారం అయితే లేదు. బట్ అక్కడ ఇక్కడ ఇండివిజువల్ ముఖ్యం కాదు. సో ఇలాంటి వ్యవస్థ అవసరమా అని ఇప్పుడు ప్రెసిడెంట్ బైడెన్కి అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది, మీకు ప్రైమ్ మినిస్టర్కు ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది, బిబేక్ దేబరాయ్ నాయకత్వంలో ఆర్థికవేత్తల సలహా మండలి ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అంటారు. అలాగే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు, అనంత నాగేశ్వరన్ అని అమెరికాలో ప్రొఫెసర్, ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త. అంతకుముందు మీకు కాంగ్రెస్ హయాంలో కౌశిక్ బసు లాంటి అర్థశాస్త్రవేత్తలు ఉన్నారు. సహజంగా ఈ అడ్వైజరీ వ్యవస్థలు రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక ఆయా అంటారు. ఇప్పుడు కౌశిక్ బసు కాంగ్రెస్, ఇక చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అన్న ప్రభుత్వంలో భాగం, కానీ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ వేరు. యూపీఏ హయాంలో సోనియా గాంధీ నాయకత్వంలో ఒక అద్భుతమైన ప్రయోగం జరిగింది, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్. బహుశా మీరు చదివిన వార్త ప్రకారం ముఖ్యమంత్రి మీడియా చిట్ చాట్లో రెఫర్ చేసినట్టున్నారు. ఇందులో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్తో కలిసి పనిచేసిన జీన్ రేస్ లాంటి వాళ్ళు, ఇలా వివిధ రంగాల్లో ప్రఖ్యాత నిష్ణాతులు, పౌర సమాజ ఉద్యమాలు క్షేత్రస్థాయిలో నడిపిన మేధావులు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఆ పాత గూగుల్లో కొడితే దొరుకుతుంది, యూపీఏ గవర్నమెంట్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని కొట్టండి. అందులో చాలామంది ఇంపెక్కబుల్ రికార్డు ఉన్న నిష్ణాతులు, వాళ్ళేమి కాంగ్రెస్ పార్టీ కాదు, ఏది కాదు. అందువల్ల ఇలాంటి అడ్వైజరీ వ్యవస్థ బహుశా ముఖ్యమంత్రి ఎలా ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు, కానీ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ తరహాలా అన్నారు. మీరు గమనిస్తే తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ అని ప్రతిపాదనగా మాట్లాడాను. సో అది ప్రభుత్వానికి రాష్ట్రానికి ఆయా రంగాల నిష్ణాతుల నుంచి సలహాలు ఇవ్వడం ద్వారా గవర్నెన్స్ని ఎన్రిచ్ చేయొచ్చు. మనకు రాజకీయ నాయకులకు ఒక రాంగ్ నోషన్ ఉంటుంది, అన్నీ మాకే తెలుసు అని. సో అన్నీ ఎవరికీ తెలియదు, రాజకీయ నాయకులకి ఏంటి, ఎక్స్పర్ట్స్ కూడా తెలియదు. ఇప్పుడు ఆయా రంగాల్లో వారి అనుభవాలు ఉంటాయి, కొంతమందికి మల్టిపుల్ రంగాల్లో అనుభవాలు ఉంటాయి. కానీ రాజకీయ నాయకుడికి అన్ని రంగాల్లో అనుభవం ఉండకపోవచ్చు, సమయం కూడా ఉండకపోవచ్చు. మీకు రోజు ఇప్పుడు నాకు చాలామంది ఎమ్మెల్యేలు చెప్తుంటారు, అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేస్తారు, సార్ దీనిపైన ఎలా మాట్లాడాలి సార్, ఏంటి సార్ విషయం అని. నిజంగా పరంగా వాళ్ళ టాలెంట్ లేక కాదు, సమయం ఉండక. ఇప్పుడు వారికి పొద్దున 7 గంటలు లేవడంతో 50 మంది ఉంటారు, టైం ఎక్కడ ఉంటుంది స్టడీ చేయడానికి. నాలాగా 20 పేపర్లు రోజు చదివి 20 మ్యాగజైన్లు, 30 వెబ్సైట్లు, 10 పుస్తకాలు చదివే సమయం ఉంటుందా వాళ్ళకి? సో దే హార్డ్లీ హ్యావ్ ఎనీ టైం. ఎందుకంటే పొద్దున్న లేస్తే జనం ఉంటారు, జనంతో పనిచేయాలి, జనంలో కలవాలి. వాళ్ళు నేను పుస్తకాలు చదువుకుంటున్నాను అంటే రేపు ఎన్నికలు ఏం చేస్తారు, నాయన పుస్తకాలే చదువుకో మాకెందుకు అంటారు. సో అందువల్ల ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ పొలిటీషియన్కు టైం. సో అందువల్ల ఏం చేస్తారంటే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ వివిధ రంగాల నిష్ణాతులతో ఆ రకమైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటారు. మీకు ఇది అమెరికన్ ప్రెసిడెంట్కి ఉంటాడు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి ఉంటాడు. అన్ఫార్చునేట్లీ ఇండియాలోనే ఈ సరళ లేదు, ఎందుకంటే చాలా తక్కువ. రాజకీయ నాయకులకు మాకే అన్నీ తెలుసు అనుకుంటారు, లేదా అడ్వైజర్లను పెట్టుకున్న పొలిటికల్ రీహాబిలిటేషన్గా పెట్టుకుంటారు, అంతకుముందు తమకు ఏదో ఉపయోగపడి ఉంటారు, రాజకీయ పునరావాసం. కానీ ఇలాంటి అడ్వైజరీ కౌన్సిళ్ళు రాజకీయ పునరావాసంగా ఉండకూడదు, సమాజానికితో కన్వర్జేషన్ నడపగలిగే ఆయా రంగాల నిష్ణాతులు, సమాజం వారి పట్ల గౌరవం ఉండాలి. ఎందుకంటే వారు చెప్పేదానికి రేపు ఆ వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే బ్యూరోక్రసీ ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో అటానమస్ మైండ్తో ఆలోచించి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే ముఖ్యమంత్రి నాయకత్వం ప్రభుత్వానికి సలహాలు ఇవ్వదు, కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే బ్యూరోక్రసీ ఈజ్ ఎ స్టేక్ హోల్డర్ ఇన్ ద ప్రాసెస్ గవర్నెన్స్లో.
మీకు బయటి వాళ్ళు స్టేక్ హోల్డర్స్ కాదు, అందులో రాజకీయ అవసరాలు ఉండవు. అందువల్ల రాజకీయ అవసరాలు లేని వాళ్ళు, పాలనలో స్టేక్ హోల్డర్స్గా వాళ్ళ ప్రయోజనాలు లేని వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తారు, ఏమన్నది ఇది బాగుపడతారా, ప్రజలకు ఇది ఉపయోగం కాదు, నీ ఇష్టం అంటే తీసుకొని, ఇష్టం లేకపోతే వదిలేసాయి, తీసుకుంటే నీకే లాభం, తీసుకోకపోతే నీకే నష్టం, నాకేమొచ్చింది అంటారు. ఇప్పుడు అందువల్ల ఆ రకమైన అడ్వైజరీ కౌన్సిల్ అటు ప్రభుత్వంతో అంటే ప్రభుత్వ యంత్రాంగంతో, ఇటు పౌర సమాజంతో, అలాగే ఆయా రంగాల నిపుణులతో అంటే ఇండస్ట్రీతో, సైంటిఫిక్ కమ్యూనిటీతో, టెక్నికల్ కమ్యూనిటీతో, ఎక్స్పర్ట్స్తో నిరంతర కన్వర్జేషన్ నడపడం ద్వారా గవర్నెన్స్ కావాల్సిన ఐడియాస్ను జనరేట్ చేయగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు నెక్స్ట్ 5 ఏళ్ళలో రెట్టింపు ఎలా చేయాలి అంటే తెలంగాణ ఎకానమీని రెట్టింపు చేయకుండా బడ్జెట్ పైన ఉన్న ఈ ఒత్తిడిని అధిగమించలేరు. తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా కూడా రెట్టింపు కావాల్సిందే. ఆ అవకాశాలని సద్వినియోగం చేయాలంటే ఈ పని చేయాలి అనే ఒక అకాడమిక్ ఎక్సర్సైజ్ కనుక చేయగలిగితే అడ్వైజరీ కౌన్సిల్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కేవలం పొలిటికల్ రీహాబిలిటేషన్కు నామమాత్రంగా పెట్టాం వీళ్ళు అడ్వైజ్ ఇచ్చేది ఉండదు, వాళ్ళు తీసుకునేది ఉండదు, అలాంటి వ్యవస్థలు ఉంటే ఉపయోగం ఉండదు. సో డెఫినెట్గా అడ్వైజరీ కౌన్సిల్ ఉపయోగం. అది ఎక్స్పర్టీజ్ను జనరేట్ చేస్తున్న, ఇంతకుముందు చెప్పినట్లు అటు ప్రభుత్వ బ్యూరోక్రసీ, ఇటు పౌర సమాజము క్షేత్రస్థాయి నుంచి ఆయా రంగాల ప్రజానీకంతో సంబంధాలు, అలాగే ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులు, వీటన్నిటి మధ్య సమన్వయం చేయగలగాలి. సమన్వయం చేసి వీటి మధ్య కన్వర్జేషన్ నడిపి ఒక న్యూ ఐడియాస్ను, మోర్ ప్రొడక్టివ్ అండ్ ఇంప్లిమెంటబుల్ ఐడియాస్ అంటే అబ్స్ట్రాక్ట్ కాదు, ఇంప్లిమెంటబుల్ ఐడియాస్ అంటే యాక్షనబుల్ రీసెర్చ్తో ముందుకు రాగలగాలి. అలాంటి అడ్వైజరీ కౌన్సిలే కాదు, దానికి ఒక రీసెర్చ్ ఎకోసిస్టాన్ని కూడా ఏర్పాటు చేయగలిగితే డెఫినెట్లీ ఇట్ కెన్ డూ మార్వెలస్ థింగ్స్. అడ్వైజరీ కౌన్సిల్ ఎలా ఉండాలి అనే దాని మీద చాలా చక్కగా